వదినా అన్న నీకు 1000 రూపీస్ అడిగినా నీకు ఇచ్చిపోతానా, నీకు ఇచ్చిండా మరి? ఇచ్చెళ్ళిండు కార్తీక్. ఏ వదినే నేను 1000 అడిగినా కదా 2000 ఇచ్చినావేంటి? అవును కార్తీక్, మీ అన్నయ్య 1000 రూపీస్ ఇచ్చెళ్ళిండు, కానీ 1000 రూపీస్ నీకు సరిపోవని నేనే ఇంకా 1000 ఎక్కువ ఇచ్చిన. అరే నాకు 1000 రూపీస్ సరిపోతే వదినా, అవసరం ఉంటే నేనే అడుగుతా కదా. ఇంగో వద్దులే కార్తీక్, నువ్వే ఎంచుకో, నువ్వు కాలేజ్ స్టూడెంట్ కదా, నీకు ఎన్నో అవసరాలు ఉంటాయి. సరే వదినా. ఎందుకు బిడ్డ పైసలు ఏమవసరం ఉన్నా అని ఇప్పుడు తీసుకుపోతాను? అమ్మ సాయంత్రం ఫ్రెండ్ గాని బర్త్డే ఉన్నది, అందరం తలో 1000 రూపాయలు వేసుకొని వాడు పార్టీ చేస్తున్నాం అంతే. పార్టీ అంటానో పైసలు తీసుకొని పోతాను, సాయంత్రం తొందరగా ఇంటికి రా, తాగుడు ఇంకా పెట్టుకోకండి. నువ్వు మరీ చెప్తావమ్మా, బర్త్డే పార్టీ పెట్టుకొని ఒక బీరన్న తాగకుండా వస్తామా? ఒకటి తాగేసి మెల్ల రాత్రి 9 వచ్చేస్తాలే. ఏమో బిడ్డ నీకే తెలవాలి, మీ అన్నకే తెలవాలి, సాయంత్రం అయితే తొందర ఇంటికి రాను. నువ్వు టెన్షన్ పడకమ్మా, నేను వచ్చేస్తా కదా తొందరగానే. సరే వదినా బాయ్, అన్నకి చెప్పేసాను నేను వచ్చేస్తాను. చెల్లె నువ్వు గాపానం చేస్తాను నీ కాలే టైం అయితే లేదా? ఇంకా టైం ఉందన్న బస్ రావడానికి, ఇంకా 2 బోర్లే కదా తోమేసి పోతా. అసలు నిన్ను కాదే అమ్మ నాలే. అమ్మా ఏంటి బిడ్డ? అమ్మ అది చదువుకునేది, కాలేజీ పోవాలి, దానికే బోర్లో పోతాను నువ్వు. దాంతో నేనెందుకు చెప్తాను బిడ్డ, నేనే తోముతాను, ఆడేసుకుంటా అలా కూర్చుంటే తోముతాంది. అవునా చెల్లె, అది అమ్మ చూసుకుంటుంది కానీ నువ్వు రెడీ కాలేజీ పోతురా, టైం అవుతుంది. బట్టలు విండు బోలు తోమపోతే అత్తగారింటి వెనక చేయకపోతే తప్పుద్దా బిడ్డ? ఏం మాట్లాడుతానేమమ్మా, నా చెల్లెలు రాని లెక్క చూసుకుంటానికి ఇచ్చి పెళ్లి చేస్తా, దాని కాలికి మట్టి అంటకుండా చూసుకునే సమాధానం తీసుకొచ్చి చేస్తానే. అమ్మా అన్న మీకేం పని లేదా, నేను తోమే 2 బోర్లకేమో నా పెళ్లి టాపిక్ ఇస్తాను మీరు. అవును బస్ స్టాండ్లో కలిసి కావ్య ఇప్పుడు ఏం చేస్తుందో, ఫోన్ చేద్దామా? చెల్లె ఎవరో కార్తీక్ అన్నట్టునే ఫోన్ చేస్తాంది.